విరాట్ కోహ్లీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్. ఆగండి, ఇది నేను అనట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో క్రికెట్ ఫ్యాన్స్ అండ్ మెయిన్లీ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఇలానే కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ చూసాక నాకు సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ అనిపించింది. అండ్ వీళ్ళు ఇలా ఎందుకు అంటున్నారో అనుకున్నా. అప్పుడే తెలిసింది విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాట్ కి బాల్ తగిలినా కూడా డిఆర్ఎస్ తీసుకోకుండా పెవిలియన్ వెళ్లిపోయాడు. సో దాన్ని బేస్ చేసుకుని కోహ్లీ ఒకప్పటిలా గేమ్ లో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా అండ్ ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతున్నాడు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ శర్మ కూడా షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. బట్ ఇందులో ఎంత నిజం ఉంది? కోహ్లీకి నిజంగానే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా ఉందా? పదండి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ దాకా నాతోనే ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది. అవును నిజమే, విరాట్ కోహ్లీ ఒకప్పటిలా గేమ్ ఆడట్లేదు. బట్ నేను మాట్లాడేది పర్ఫార్మెన్స్ వైజ్ కాదు, నేను మాట్లాడేది వే ఆఫ్ ప్లేయింగ్. మీరు కనుక క్రికెట్ ఒక 10 years నుండి చూస్తున్నట్టయితే కోహ్లీ చేంజ్ ని అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకప్పుడు కోహ్లీ చాలా అగ్రెసివ్, ఇప్పుడున్న దానికంటే 10 times ఎక్కువ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. గ్రౌండ్ లో దిగాడంటే ఆపోజిషన్ కి ప్యాంట్లు తడిచిపోయేవి. కోహ్లీతో ఎవరైనా పెట్టుకుంటే ఇక అంతే, చుక్కలు చూపించేవాడు. ఆస్ట్రేలియా వెళ్లి ఆస్ట్రేలియాని స్లెచ్ చేసి వాళ్ళకే భయాన్ని పరిచయం చేశాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లెవెల్ నే మార్చేశాడు తన కెప్టెన్సీ అండ్ అగ్రెషన్ తోటి. ఇప్పుడు సెంచరీస్ కొట్టిన అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేయట్లేదు, ఫీల్డ్ లో స్లెడ్జింగ్స్ లేవు, రివెంజ్ కాకుండా కాంప్రమైజ్ అవుతున్నాడు. ఏంటి కోహ్లీ భయ్యా ఇది? విరాట్ కోహ్లీలా మారడంలో అర్థం ఉంది. కోహ్లీ యంగ్స్టర్ గా ఉన్నప్పుడు అవన్నీ చేసేవాడు. ఇప్పుడు కోహ్లీ సీనియర్ ప్లేయర్ అండ్ కెరియర్ లాస్ట్ ఫేజ్ లో ఉన్నాడు అండ్ హీ అచీవ్డ్ ఎవ్రీథింగ్. సో కోహ్లీ ఇప్పుడు అగ్రెషన్ ని తగ్గించుకున్నాడు. బట్ మనకి ఇష్టం అనేది కోహ్లీ అగ్రెషన్. కోహ్లీ మళ్ళీ అలా మారాలంటే జస్ట్ ఒక నిప్పురవ వెలగాలి. అపోజిషన్ లో ఎవరైనా కోహ్లీని గానీ కోహ్లీ టీమ్మేట్స్ ని గానీ గెలకాలి. అలా జరిగితే పర్వతం బద్దలవుతుంది అండ్ సింహం బయటకు వచ్చి గర్జిస్తుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దేవుడా ప్లీజ్ అలా జరిగేలా చూడు. ఇదంతా ఓకే, బట్ కోహ్లీకి గేమ్ లో ఇంట్రెస్ట్ పోయింది అని మాత్రం అనకండి. బికాస్ ఈ జనరేషన్ యొక్క గ్రేటెస్ట్ ప్లేయర్ కోహ్లీయే. క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ వల్లే గ్రేటెస్ట్ అయ్యాడు. ఆ ఇంట్రెస్ట్ ఎప్పటికీ అలానే ఉంటుంది అండ్ ఇండియాని గెలిపిస్తూనే ఉంటుంది. మ్యాచ్ లో డిఆర్ఎస్ తీసుకోకపోవడం అనేది ఒక సింపుల్ థింగ్. బ్యాట్ కనెక్షన్ బాల్ అండ్ గ్రౌండ్ కి ఒకేసారి అవ్వడంతో కోహ్లీకి అర్థం అవ్వలేదు, అంతే, ఇంకేమీ లేదు. మనమందరం టెస్ట్లలో కోహ్లీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి సెకండ్ టెస్ట్ లో కోహ్లీకి సెంచరీ కొట్టి కంబ్యాక్ ఇస్తాడా? కామెంట్ చేయండి. కోహ్లీ ఫేవరెట్ నెంబర్ 100 కాబట్టి వీడియోకి 100 likes ప్లేస్ వచ్చేలా చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేద్దాం అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోహ్లీ ఫ్యాన్స్ అయితే కింగ్ కోహ్లీ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.